భూపాల్పేట్ బంధు అనగానే సహకరించిన వారందరికీ కూడా మొట్టమొదటిగా ధన్యవాదాలు. మన కామారెడ్డి జిల్లాలోని అయితే వాస్తవానికి ఏంటంటే మన తెలంగాణ బంద్ అని మొత్తం పిలుపునిచ్చింది, కానీ ఇక్కడ కూడా 30 రోజు బంద్ అనేది సహకారం కాలేదు. మన జిల్లాలో ఉన్న మండలాలు కూడా అన్నీ అయినాయి. అయితే మన నారాయణపేట మండలంలో ఈరోజు అనుకున్నాం, అనుకోకుండా కూడా నిన్న ఎక్కువ టైం లేకుండా మనకు బంద్ అని ఇచ్చిన ఒక 10 గంటల లోపు సోషల్ మీడియా ద్వారా అయిపోయింది. అన్ని సంఘాలు కూడా సహకరించినాయి. అయితే కులాలకు రాజకీయ పార్టీలకు కూడా అతీతంగా అందరు కూడా సహకరించారు. అయితే కొంతమంది అనుకుంటారు బీజేపీ అంతే, కాషాయం కనిపిస్తే బీజేపీ అనుకుంటారు, చాలా పొరపాటు పడుతున్నారు. అయితే మన శత్రువులు మన హిందువులను మిస్గైడ్ చేస్తారు. కాషాయం అంటే హిందూ, మోడీ గెలిచింది కాబట్టి ఇక అల్లర్లు సృష్టిస్తుంది ప్రాబల్యం కోసం అని చెప్పేసి అదొక అపోహ తెలియని వాళ్ళకు అనేది అదొక పారకపోయింది అన్నట్టు. మన హిందువులకు మన హిందుత్వం గురించే సరిగా ఇప్పటి వరకు సరిగా తెలియదు, అవగాహన లేక మనల్ని మిస్గైడ్ పట్టించి వాళ్ళే హిందువులనే మన హిందువుల మీదకి పంపించే విధంగా తయారు చేస్తున్నారు. కాబట్టి మనం ప్రతి గ్రామాలలో కూడా హిందుత్వం పైన అవగాహన తేవాలి. ఇప్పుడు మనం మెజారిటీ ఉన్నామని అనుకుంటారు, కానీ ఆల్రెడీ మెజారిటీ తగ్గిపోతుంది. కాబట్టి మనము మరో బంగ్లాదేశ్ కాకుండా మనం కాపాడుకోవాలి. కాబట్టి అసలు ఆ బంగ్లాదేశ్లో చూస్తే ఆ పూర్వకాలంలో ఆ రాక్షసులను ఒకటేసారి చంపుతుర్రు, కానీ చూస్తే ఆ ఆడవాళ్ళను చిన్నపిల్లను చిత్రహింసలు ఒక 10 గంటలు కాదు 24 గంటలు చిత్రహింసలు పెట్టి కొట్టి మారణ హోమం పుట్టి వాళ్ళు అసలు ఒకసారి చంపితే బాధ పోతుంది, కానీ అట్లా కాదు. అంటే మీరు మతం మార్చుకుంటే మీరు ఈ విధంగా అవుతారా అని సోషల్ మీడియాలో ఉండడం కోసం అట్లా చిత్రహింసలు 24 గంటలు చిత్రహింసలు చేసి మరి చంపారు బంగ్లాదేశ్. అది అయితే మన దేశంలో కూడా అక్కడక్కడ జరుగుతుంటాయి, కానీ ఇవి తెలియదు. ఎందుకంటే నాకెందుకు లేదు, నాకు డబ్బు ఉంది, నాకు ప్లాట్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, నేను బతుకగలుగుతాను, నన్ను ఎప్పుడేమనుకో. కానీ ధనవంతుల హిందువులకు చెప్తున్నాను, అసలు మొట్టమొదట జరిగేదే మీ దగ్గర. వాళ్ళు 2 చూస్తారు, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, డబ్బు దోచుకోవడం కావాలి, ప్లస్ హింస కావాలి, వాళ్ళ దేవునికి అదేమంటారు మత ప్రచారం కావాలి, అవన్నీ చూసుకుంటారు. ఫస్ట్ మన ఏం లేనోని అనుకుంటారు ధనవంతులు. ఈరోజు మనకెందుకులే, మాకు డబ్బు ఉందని అనుకుంటారు, కానీ డబ్బు ఏం పని చేయదు. అసలు మన కుటుంబ సభ్యులకు నేర్పాలి ఎలా భవిష్యత్తులో ఎలా బతకాలి అని చెప్పేసి. అసలు ఇప్పటికి ఒక 20 సంవత్సరాలకి ఇప్పటికే చూడండి అక్కడక్కడ అల్లర్లు జరుగుతున్నాయి, అక్కడక్కడ ఏం జరుగుతుందో చూసన్నా మనం హిందువులం మారాలి. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, మన కుటుంబంలో కానీ మన ప్రాంతంలో నివసిస్తున్నా కానీ హిందుత్వం పైన అవగాహన కల్పించండి. దయచేసి చేతులు జోడించి చెప్తున్నా. సహకరించిన అందరికి కూడా, మరియు మన బజరంగదళ్ జిల్లా కన్వీనర్ మన వినోద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పగానే వచ్చినందుకు. కాబట్టి అసలు హిందువులు అంటే మైనారిటీల ప్రోగ్రామ్ ఏదవుతుందో ఆ విధంగా కనిపిస్తుంది. అసలు చాలా మందికి నేను ప్రయత్నం చేసినా కానీ ఆయన భయపడి రాలేదు. వచ్చిన వారందరూ కూడా ధన్యవాదాలు. జై శ్రీరామ్.